హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే ఇంకా మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తప్పదు, చేసుకోవాలి, చేసుకుంటున్నాను కూడా. సో అట్లా ఇంకా బయలుదేరేసి అయితే వచ్చినాం అనమాట. మ్యాక్సిమం నైట్ టైమ్సే ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉంటాం అనమాట మేము. మార్నింగ్ టైమ్స్ కన్నా నైట్ టైమ్సే బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా అట్లా ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇద్దరు పిల్లలతో చేసుకోవాలి అంటే నార్మల్గా చేసుకుంటూ ఉన్నప్పుడు అంత అనిపించదు, కానీ ఇట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ కొంచెం కష్టమైతే అనిపిస్తుంది అనమాట. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. అలవాటు అవుతుంది అన్నలోపు మళ్ళీ ఇటు అత్తమ్మ దగ్గరికైనా వెళ్తాము, మళ్ళీ అమ్మ దగ్గరికైనా వెళ్తాము, లేకపోతే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంచెం మళ్ళీ రిలాక్స్ అవుతే మళ్ళీ కష్టం అనిపిస్తుంది అనమాట. ఒకటేలాగా రొటీన్గా వెళ్తూ ఉందనుకోండి అలవాటు పడిపోతాము. మధ్యలో మధ్యలో ఇట్లా బ్రేక్స్ వచ్చినాయి అనుకోండి, ఆ లేజినెస్కి అలవాటు అయిపోయినాం అనుకోండి, మళ్ళీ యాక్టివ్గా ఉండాలి అంటే కొంచెం కష్టం అయితే అవుతూ ఉంటుంది అనమాట. మీకు కూడా అట్లనే అవుతుందా? మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి యాపిక్కి స్కూల్ యూనిఫామ్ బుక్స్ తీసుకున్నప్పటి వ్లాగ్ అనమాట. నేను అట్లనే పెండింగ్లో అయితే పెట్టుకున్నాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, నార్మల్గా ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా దాని కంటిన్యూషనే ఉంటుంది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినట్టు స్కూల్ యూనిఫామ్ బుక్స్ అన్నట్టు ఇదైతే ఇక్కడ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. యాపీ యూనిఫామ్ చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్దేమో రెగ్యులర్ యూనిఫామ్ అనమాట, రెడ్ కలర్ది వచ్చేసి స్పోర్ట్స్ యూనిఫామ్. మేము ఉన్నప్పుడైతే ఈ యూనిఫామ్స్ లేకుండే, వేరే యూనిఫామ్స్ ఉండే. ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేసేసినారనమాట. ఇంకా ఆ రోజైతే వైట్ షూస్ ఒక్కటే తీసుకున్నాము డీమార్ట్కి వెళ్ళినప్పుడు. బ్లాక్ షూస్ అయితే మాకు దొరకలేదనమాట. యాపీ కాలు చాలా చిన్నగా ఉండడం వల్ల మాకు అస్సలు దొరకవు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వెతికి 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 ఈ షూస్ అయితే తీసుకొని వచ్చినారు, కానీ ఇవి కూడా తనకు కొంచెం లూజే ఉన్నాయి. ఇంకా అట్లా ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బుక్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బుక్స్కి కవర్ వేస్తున్నాను అనమాట. ఇది గుర్తుందా మీకు? ఆరుకి ఫోర్త్ మంత్ ఫోటోషూట్ చేసినప్పుడు డ్రెస్ అవన్నీ చూపించిన చూడండి. ఆ రోజు షూట్ చేసుకున్నాను అనమాట. అదంతా అది కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ బుక్స్కి అట్టలేయడం ఇవి కూడా అంతా కంప్లీట్ చేసుకొని చాలా లేట్గా అయితే పడుకున్నాను అనమాట ఆ రోజు. ఇంకా ఈ వ్లాగ్ అయితే అట్లనే పెండింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అప్సరా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అది కాస్ట్లీ పెన్సిల్ అనమాట. అప్సరా పెన్సిల్ అంటే అప్సరా కన్నా కొంచెం తక్కువ ఏది అంటే నటరాజ్ పెన్సిల్ అనమాట. లేదు నార్మల్గా మార్కెట్లో ఇప్పిస్తున్నాయి అంటే 1 రూపీ పెన్సిల్స్ అయితే ఉంటుండే. ఆ పెన్సిల్స్ అయితే ఇప్పిస్తున్నాయి అనమాట. అవేమో మంచిగా రాయకపోతుండే, అవి వద్దు ఎగ్జామ్స్ ఉన్నాయి అట్లా అన్నప్పుడు నటరాజ్ అట్లా ఇప్పిస్తుండే అనమాట. ఇంకా మంచిది కావాలి ఏదన్నా, ఇప్పుడు వినాయక చవితి అట్లాంటివి వస్తాయి కదా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, అప్పుడు అట్లా అప్సరా ఉంటుండే అనమాట. అప్సరా అంత కాస్ట్లీ లాగా మేము ఫీల్ అయిపోతుండే చిన్నగా ఉన్నప్పుడు. సో అది గుర్తొచ్చింది, అదే అందుకనే మీకు అట్లా చూపిస్తున్నాను అనమాట అప్సరా పెన్సిల్. ఇంకోటి బుక్స్కి కవర్స్ కూడా ఈ ఆరెంజ్ కలర్ కవర్స్ వేసుకుంటే బాగా రిచ్ లాగా నేను అనుకుంటుండే అనమాట చిన్నప్పుడు. ఎందుకు అంటే మాకు వచ్చేసి బ్రౌన్ షీట్స్ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్వి, అవి వేస్తుండే అనమాట. నాకేమో అవి అస్సలు నచ్చకపోతుండే. అవి కూడా సేమే ఉంటాయి కాస్ట్, కాకపోతే నేను అనుకోవడం అట్లా ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ఇవి వేసుకుంటే రిచ్ అన్నట్టు అయితే నేను అనుకుంటుండే. ఇవి తీసుకొని రమ్మంటే మాత్రం మా అమ్మ మా నాన్న ఇవి అస్సలు తీసుకొని రాకపోతుండే అనమాట. వేస్తే బ్రౌన్ కలర్ వేస్తుండే, లేదు అంటే మనకు A4 సైజ్ పేపర్స్ బండిల్స్ వస్తాయి చూడండి, ఆ కవర్స్ వేస్తుండే అనమాట. అవే ఎక్కువ వేస్తుండే. అవి వేయడం వల్ల ఏంది అంటే బుక్స్ తొందరగా చిరిగిపోవు అన్నట్టయితే ఇంకా అవే వేసుకుంటూ కూర్చుంటుండే అనమాట. మా నాన్న, మా అమ్మకు రాదు, మా నాన్ననే వేస్తుండే. వేసి ఇంకా మమ్మల్ని కూర్చోబెడుతుండే అనమాట. దానిపైన పిన్స్ అట్లాంటివి కూడా ఏం కొట్టకపోతుండే, అవి బాగా స్ట్రాంగ్ ఉంటాయి కదా. కొంచెం ఎక్కువ తీసుకొని మడత పెట్టేసి ఇంకా ఇట్లా ఒత్తి కూర్చుంటాం కదా, అవి ఇంకా అట్లనే ఉండిపోతాయి అనమాట, ఏం ఊడిపోవు. సో అట్లా అయితే చేస్తుండే అనమాట. ఇక్కడ చూస్తున్నా చూడండి, మేము ఆ స్కూల్లో చదివినప్పుడు అయితే ఈ యూనిఫామ్ ఉండే అనమాట. నేను అన్ని బుక్స్కి ఉందేమో చూపిద్దాంలే అనుకున్నా, కానీ ఒక్కొక్క బుక్కి ఒక్కొక్కటి ఉందన్నమాట. సరేలే కవర్ వేస్తే ఏమైంది అన్నట్టయితే మళ్ళీ మీకు చూపిస్తున్నా. స్పోర్ట్స్ యూనిఫామ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండే అనమాట. పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా బ్లూ కలర్లోనే ఉంది, చిన్నపిల్లలకి ఒకటే మార్చినారనమాట. సో ఇంకా అట్లా ఇంకా బుక్స్కి అయితే కవర్ వేస్తుంటే ఇంకా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా మా అమ్మ వాళ్ళు పాపం, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఎంత కష్టపడి అప్పుడు బుక్స్కి అట్టలు వేయడము, వాళ్ళకి పేర్లు రాయడం అవన్నీ కూడా రాదు. మరి ఎట్లా మేనేజ్ చేసినారో ఏమో, నాకైతే ఇప్పటికీ
గుర్తు చేసుకుంటే ఎట్లానో అనిపిస్తుంది అనమాట. స్కూల్లో కూడా ఏమైనా ప్రాజెక్ట్స్ అట్లాంటివి ఉంటే డయాగ్రామ్స్ అవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇచ్చినప్పుడు మాకేమో వేయడానికి రాకపోతుండే. మా పేరెంట్స్ ఏమో హెల్ప్ చేసేటట్టు లేకుంటారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి మా అమ్మ అయితే పక్కలున్న అక్క వాళ్ళని అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి మాకు ఆ డయాగ్రామ్స్ వేయించడము అవన్నీ చేస్తుండే అనమాట. ప్రాజెక్ట్ వర్క్కి హెల్ప్ తీసుకోవడం అట్లా. మా అమ్మ చదువుకోపోయినా మమ్మల్ని మంచిగా చదివించుకోవాలి అన్నట్టయితే ఆమెకు ఉండే అనమాట. కానీ మేమే మంచిగా చదువుకోక మధ్యలో అయితే ఆపేసుకున్నాము స్టడీస్ అన్నీ. ఆపేసుకున్నాను అంటే నేను కావాలని ఆపేసుకోలేదు, నాకు కావాల్సిన సీట్ రాకపోయేసరికి నాకు వేరే కోర్స్ తీసుకోవాలి అనిపించలేదు, స్టడీస్ కంటిన్యూ చేయాలి అనిపించలేదు. ఇప్పుడు ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చదువుకొని ఉండాల్సింది, చదువుకుంటేనే వాల్యూ ఉంటుంది, చదువుకోలేదు కాబట్టి అసలు ఏ జాబ్కి వెళ్ళాలన్నా మినిమం డిగ్రీ అయితే అడుగుతున్నారనమాట. డిగ్రీ వరకన్నా కంప్లీట్ చేసి ఉండాల్సింది అని ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు రిగ్రెట్ అయినా లాభం ఏముంది చెప్పండి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అందరు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు కదా అనేసి. నాకెందుకో అంత నచ్చదనమాట ఓపెన్గా డిగ్రీ చేయడము, సర్టిఫికేట్స్ తీసుకోవడము. అదంతా ఏమంటారు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కాలేజ్కి వెళ్ళి మనం రెగ్యులర్గా చదివినా చదవకపోయినా ఒక నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది చూడండి, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. సర్టిఫికేట్స్ తీసుకోవడము అంటే అవి కూడా కొన్ని బేసిస్ పైన సర్టిఫికేట్సే పనిచేస్తాయి, మన నాలెడ్జ్ పనిచేయదు. కాకపోతే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, నాకైతే అట్లా అనిపిస్తుంది. అందుకని నాకు ఓపెన్ డిగ్రీ చేసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇప్పటివరకు అయితే. కానీ ఫ్యూచర్లో చెయ్యాలి అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే మనము మినిమం ఒక టెన్త్ లాగా డిగ్రీ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో దానికోసమన్నా అట్లీస్ట్ ట్రై చేద్దాము అనుకుంటున్నా, చూద్దాము. ఇంకా అట్లా ఇక్కడైతే బుక్స్కి కవర్స్ అయితే వేసేసి ఇంకా నేమ్స్ అయితే రాస్తున్నాను అనమాట. మా హ్యాపీ పేరు అయితే పెద్దగా ఉంటుంది, అంత పెద్ద పేరు రాసేసరికి నాకైతే చేయి నొప్పి వచ్చేసింది అనమాట. అన్ని బుక్స్ పైన బయట లోపల చాలా రోజులు అయింది కదా రాయడం ఆపేసి. సో అంత ఎక్కువ ఒకటేసారి రాసేసరికి ఇంకా నాకు చేయి నొప్పి వచ్చినట్టు అయితే అనిపించింది అనమాట. ఇంకా అట్లా ఇంకా ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ రెగ్యులర్గా పెడతానండి. నేను స్టార్టింగ్ చెప్పలేదు, ఎందుకు అంటే ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను మళ్ళీ పెట్టకుండా ఉంటాను కదా, ఇంక ఇప్పటి నుంచి అయితే పెడతాము అనేసి అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట. సో అట్లా ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% ఇప్పటి నుంచి అయితే మీరు అడిగిన వీడియోస్ చాలా తొందరగా అయితే చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అది ఇక్కడ మా చిన్నోడు చూడండి పడుకుంటాడు అనేసి స్టార్ట్ చేస్తానండి. నిజంగా డైలీ ఇదే అవుతుంది. 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. పడుకున్నాడు అనేసి నేను పక్క రూమ్లోకి వచ్చి అయితే వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తాను. లేచి కూర్చుంటాడు అనమాట. ఇగో లేచి కూర్చొని ఇట్లా దొంగ దగ్గుతాడు. దగ్గురా దగ్గు డాడీ అంటున్నావు కదా, యాక్షన్ చేస్తున్నావు కదా, నీకేమనిపిస్తుంది? నేను ఇక్కడ రాగానే వచ్చేస్తావు నువ్వు, అమ్మ లేదు నా పక్కల అనేసి వచ్చేస్తావా? చెప్పురా చిన్న డాడీ. చూస్తున్నారు కదా మా చిన్నోడైతే ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు నాది వాయిస్ ఓవర్ అయిపోతుంది చూడండి. అయిపోయిన తర్వాత నేను నార్మల్గా ఫ్యాన్ ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి ఇట్లా కూర్చుంటానో లేదో వీడు పడుకుని పోతాడు. డైలీ ఇట్లనే చేస్తాడు. సరే వాడు పడుకున్నప్పుడు స్టార్ట్ చేద్దామా అంటే ఇంకా అప్పటికి నాకు టైం చాలా ఎక్కువ అయిపోతుంది. నాకు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆయన మేలుకొని ఉన్నా, ఆయన సౌండ్స్ చేస్తూ ఉన్నా ఇంకా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే హ్యాపీకి ఎగ్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అవి 1/2 hour కావాలి అవి బాయిల్ అవ్వాలి అంటే. అంతలోపు నేను చిన్న పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. వర్షం వచ్చింది అనుకోండి బయట అంతా కడగాల్సి వస్తుంది. లేదు అంటే డైలీ అయితే ఏం కడగాను అనమాట, జస్ట్ ఊడ్చేస్తాను. ఇంకా బయట అయితే కడిగి ముగ్గేసేస్తాను అనమాట. ఇంకా వేసి వచ్చిన తర్వాత హ్యాపీకి అయితే ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా రెడీ చేస్తాను. నాకు ఎక్కడ ఎంత టైం పట్టదు, ఇవన్నిటికి పట్టినంత టైం హ్యాపీకి జుట్టు వేయడంలో పడుతుంది అనమాట. తను అంతా చిక్కులు చేసేసుకుంటుంది. ఇంకొకటి నార్మల్గా జుట్టు వేసినాం అనుకోండి పీకేసుకొని వస్తుంది అనమాట, మొత్తం గలీజ్ చేసుకొని వస్తుంది. ఇంకా సో అందుకనే తనకైతే ఖచ్చితంగా ఫ్రెంచ్ బ్రైడే వేస్తానమాట. 2 పిలకలకి వేసేసరికి నాకు చాలా టైం అయితే పట్టేస్తూ ఉంటుంది డైలీ. కానీ అట్లా వేస్తేనే ఎట్లా వెళ్ళిందో అట్లా వస్తుంది అనమాట. లేదు అంటే అన్నీ పీకేసుకొని ఏమైతే క్లిప్పులు పెడతామో అవన్నీ పోగొట్టుకొని అయితే వస్తుంది. సో అందుకని కష్టమైనా సరే మ్యాక్సిమం ఫ్రెంచ్ బ్రైడ్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెప్పుడన్నా ఒకసారి లేట్ అయింది అనుకోండి ఎట్లా ఇంకా టైం కన్వీనియంట్ని బట్టి ఒక జుట్టు అంటే ఒక జుట్టు, 2 జుట్లు అంటే 2 జుట్లు అట్లా నార్మల్గా వేసి అయితే పంపిస్తూ ఉంటాను అనమాట. ఆ రోజు హ్యాపీకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ పెట్టినా అనమాట. బ్రెడ్ విత్ మిల్క్. తనకు మిల్క్ ఎక్కువగా ఉంటే ఇష్టం అనమాట.
డ్రైగా ఉంటే తను ఇష్టపడదు. సో అట్లా ఎక్కువ మిల్క్ అయితే వేసి తనకు హ్యాపీ బర్త్డే లాగా అట్లా కేక్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఇచ్చినాం అనుకోండి, తనకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే తనంతట తనే తీసుకొని తినేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నార్మల్ డ్రెస్ ఉంటే వదిలేస్తాను నేను, కొంచెం పాడైపోయినా పర్లేదు కదా, కానీ స్కూల్ డ్రెస్ కాబట్టి మళ్ళీ ఖరాబ్ చేసుకుందనుకో ఇంకొక పేరు కూడా లేదనేసి తను ఒక 2 స్పూన్స్ తినిన తర్వాత మళ్ళీ నేనే తినిపించిన అనమాట. హ్యాపీది హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ప్రెగ్నెన్సీలో వచ్చినట్టు వస్తుందండి మాట్లాడుతుంటే దమ్ము. ఎందుకు అంటే మా చిన్నోడు అంతగానం సతాయిస్తున్నాడు అనమాట. కూర్చోబెడితే నించుంటా అంటున్నాడు, నించుంటే ఇట్లా సడన్గా ఇట్లా కూర్చుండిపోతున్నాడు అనమాట. తనని ఎత్తి ఇట్లా చేసేసరికి నాకు దమ్ము అయితే వస్తుంది. హ్యాపీకి తినిపించేసిన తర్వాత ఇంకా తనకి బాక్స్ అయితే ప్యాక్ చేస్తానమాట. ప్రతిరోజు 2 eggs అయితే కంపల్సరీ పెడతానండి. ఎందుకు అంటే తను బక్కగా ఉంది కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అనమాట. మంచి ఫుడ్ ఇవ్వాలి అనేసి నాకు అనిపిస్తుంది, తేవాలి అన్నట్టు వాళ్ళ డాడీకి కూడా అనిపిస్తుంది, కానీ హ్యాపీకి మాత్రం తినాలి అని అయితే అనిపించదు అనమాట. సో తను తినేవి కొన్ని ఫుడ్స్, అందులో ఎగ్ మంచిగా తింటుంది అనమాట. ఇంకా అట్లా ఎగ్ని అయితే అసలు మిస్ చేయను. ఎగ్ ఇంకా వేరే కుర్కురే అన్నా లేకపోతే చిప్స్ అన్నా లేకపోతే ఫ్రూట్స్ అన్నా ఆ ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎగ్స్ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రోజు అయితే ఎగ్స్ యాపిల్ ఇవి 2 అయితే పెట్టిన అనమాట బాక్స్కి. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.